ఇక మీద ఉన్నటువంటి పెద్దలు సురవరంకు రాజకీయ వారసులు. ఎందుకంటే వనపర్తి నియోజకవర్గం నుంచే సురవరం గారు, అన్న చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తర్వాత వారి పుత్రులు కృష్ణవర్ధన్ గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, మిత్రులు డాక్టర్ ఎన్ బాలాచారి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆత్మీయులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, పాలడుగు సరోజినీదేవి గారు, నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, రాధాకుసుమ గారు, బడేసాబ్ గారు, ఏసీ రెడ్డి గారు, అందరికీ వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్కారం. సురవరం ప్రతాపరెడ్డి గారిని వైతాళికుడు అన్నారు. వైతాళికుడు అంటే సరే అందరికీ తెలిసిన మీనింగు దారి చూపినవాడు, తొవ్వ చూపినవాడు. ఈ దారి తొవ్వ చూపడానికి కారణం ఏంటి అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను. ఆయనకు బహుముఖీనత ఉండడం వల్ల మాత్రమే తొవ్వ చూపగలిగే శక్తి వచ్చింది. బహుముఖీనత అంటే ఏంటి అంటే ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించాలంటే కథ రాసి, కవిత్వం రాసి, నవల రాసి, విమర్శ రాస్తే బహుముఖీనత కాదు. మనం అట్లా అనుకుంటాం, ఆ భ్రమల్లో ఉంటాం. బహుముఖీనత అంటే ఆయన అడ్వకేట్, సిఆర్పిసి, సిపిసి గురించి అనర్గళంగా మాట్లాడచ్చు, రాయొచ్చు, వకాలత్ చేయొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. రెండవది ఆయన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే. ఇది ఇంకొక బహుముఖీనత. మూడో బహుముఖీనత ఏంటంటే ఆయన చరిత్ర పరిశోధకుడు. ఎంత పరిశోధకుడు అంటే ఆయన రాసిన ఒక్క పుస్తకం ఆంధ్రుల సాంఘిక చరిత్రకి కనీసం కొన్ని వందల పుస్తకాలని చదివి జీర్ణించుకొని దాని రెఫరెన్సెస్ పెట్టి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాయాల్సిన అవసరం ఉంటుంది. నాకు దోచిన కవిత్వం నేను రాసుకున్నట్టు రాసే పుస్తకం కాదది. అన్నేళ్ళు పడుతుంది. అది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మహా పండితులు కూడా ఎవరూ చెయ్యలేని పనిని చేసినటువంటి వాడు సురవరం ప్రతాప్. అది ఒక బహుముఖీనత. ఇంకొక బహుముఖీనత ఏంటంటే సామాజిక ఉద్యమాలని మనం చాలామంది కవులు అవేం పట్టించుకోము. ఆయన రెడ్డి సంఘం పెట్టినట్టే, రెడ్డి హాస్టల్ పెట్టినట్టే రకరకాల అంటే పద్మశాలి సంఘానికి సపోర్టు చేశాడు. ఇంకా రకరకాల కుల సంఘాలకి సపోర్టు చేసి వాళ్ళు సమస్యల్లో ఉంటే రాజాబహదూర్ వెంకటరామారెడ్డి సపోర్ట్ తీసుకొని వీళ్ళకి అనుమతి ఇవ్వయ్యా, వాళ్ళు సిటీలో సభ పెట్టుకుంటారు సార్, ఇయ్యండి అని చేశాడు. ఇన్ని రకాల బహుముఖీనత ఉండడం వల్ల మాత్రమే ఆయన వైతాళికుడు కాగలిగాడు. మరి బహుముఖీనత ఎట్లొచ్చింది? బహుముఖీనత ఈ ఊర్లో పుట్టి అంటే నేను చిట్యాలలో పుట్టి లేదా వనపర్తిలో పుట్టి వనపర్తిలో పెరిగి వనపర్తిలో చదువుకొని వనపర్తి పక్క స్కూల్లో టీచర్గా పనిచేసి వనపర్తిలో రిటైర్ అయ్యి అక్కడే ఉంటే బహుముఖీనత కానీ ఇదంతా రాదు. ఆయన మొత్తం హైదరాబాద్ సంస్థానంలో అడుగు బయట వేసి మెడ్రాస్లో చదువుకున్నాడు. ఆయన మెడ్రాస్లో చదువుకోవడం వల్ల వచ్చిన కొత్త చూపు ఉంది ఆయనకి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, భూగోళ శాస్త్రము అనేది ఒకటి ఉండాలి తెలంగాణ వాళ్ళకి, హైదరాబాద్ సంస్థానిధులకు లేదు అని ఆశ్చర్యపోయింది ఆయన. ఆశ్చర్యపోయి ఆ లోటుని ఆయనే పూడ్చిండు. తర్వాత బయట నుంచి ఇంగ్లీషుని తీసుకొచ్చి ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాడు. ఇది సరిపోవట్లేదు నేను చేసే పనికని ఆయన జర్నలిస్ట్గా మారాడు. జర్నలిస్ట్గా మారి మిగిలిన రయ్యత్, జామీన్, మీజాన్ లాంటి 4-5 ఉర్దూ పత్రికలకు దీటుగా గోల్కొండ పత్రికను నడిపాడు. ఇదంతా బహుముఖీనత. చాలామంది కవులు, రచయితలు ఏమనుకుంటున్నారంటే సురవరం ప్రతాపరెడ్డి గారు కవి, రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు ఇంత మేరకే ఉంటున్నారు. ఇది బహుముఖీనత కాదు. ఆయన బహుముఖీనత వల్ల తెలంగాణకి ఎంత మేలు జరిగిందంటే రాష్ట్రం దాటి బయటికి పోవలసిన పరిస్థితులు చారిత్రాత్మకంగా వచ్చిన వాళ్ళందరూ మహానుభావులుగా తేలారు. పివి నరసింహారావు ఇక్కడ నుంచి బహిష్కరిస్తే పోయి వేరే చోట నాగ్పూర్లో చదువుకొని వచ్చాడు. కాబట్టి ఆయన చూపే మారిపోయింది. అట్లా ఉన్నటువంటి గొప్ప అవకాశాలని సృష్టించి ఇచ్చినటువంటి ఆయన విశ్వనాథ సత్యనారాయణకి హెల్ప్ చేశాడు, సామల సదాశివకి మార్గనిర్దేశం చేశాడు, బిరుదురాజు రామరాజుకు మార్గనిర్దేశం చేశాడు. నిజానికి ఇంత చేసినటువంటి వ్యక్తికి ఈ శక్తి అంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన చూపులో ఉండే విలక్షణత. ఆ చూపులో ఉండే విలక్షణత వల్ల ఎంత విలక్షణతగా ఉంటుంది అని నేను ఎక్కువ సమయం తీసుకోను, సమయం యొక్క విలువ నాకు బాగా తెలుసు.
ఏ పని చేస్తే అందులో కొత్తదనం ఉంటుంది. తెలంగాణలో కథ రాస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో పోటీ పెట్టుకొని చూడకూడదు దాన్ని. గ్యారా కద్దు బారా కొత్వాలను కథ రాశాడు. అది చెప్పి నేను ముగిస్తా. అంటే ఆయన దృక్పథం ఎట్లా ఉంటుందని. ఒక కాప ఆయన 11 ఆనక్కాయలు పట్టుకొని కూర్చున్నాడు రోడ్డు మీద అమ్ముకుందామని. ఆడవాళ్ళు వచ్చి బేరం చేస్తుండ్రు, 1 పైసకి ఇస్తావా 2 పైసలకి ఇస్తావా అంటే లేదు 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 2 పైసలు కాదమ్మా 3 పైసలు అని. ఇట్లా నడుస్తూ ఉంటే అక్కడి నుంచే మాలీ పటేల్ పోతూ ఉంటాడు. ఏమ్రా ఎవరి పర్మిషన్ తోడి ఈడ కూర్చున్నావు అన్నాడట. నీ ఏదో నసిగి నా ఊరు కాదు కదా అని భయపడితే టే అని పెద్ద సొరకాయ తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. తర్వాత పోలీస్ పటేల్ వచ్చాడు. వాడు ఎవడరా ఈడ కూర్చున్నాడు వాడిని లాగు అని వాడొక సొరకాయ తీసుకొని పోయాడు. తర్వాత మస్కూరోడు వచ్చి ఒక సొరకాయ తీసుకొని పోయాడు. పెద్ద మస్కూరోడు వచ్చి ఒక సొరకాయ తీసుకొని పోయాడు. ఒడ్లోళ్ళకు కూడా అప్పుడు వతన్ ఉండేదట. ఆ వతందారు వచ్చి ఒడ్లోళ్ళు తీసుకొని పోయాడు. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత మొత్తం పోయినాయి, 11కు 11 పోయినాయి అని నెత్తి నోరు కొట్టుకొని ఇలా కూర్చుంటే లాస్ట్కు కర్ణం పంతులు వచ్చిండు. కర్ణం పంతులు వచ్చి ఏమ్రా ఈడ కూర్చున్నావు అంటే అన్నీ పోయినాయి దొర ఏడ్చుకుంటూ కూర్చున్నా ఏం చేయాలి అంటే మరి నాదెక్కడ పోయిందిరా అని అంటే అన్నీ 11కు 11 పోయినాయి అంటే ఈ కొత్వాల్ బారాహాయ్ అమ్మ అని అంటాడు. మరి లేవు ఏం చేద్దామంటే గొంగట్లు వేసుకొచ్చినావు కదా గొంగడాకి ఇంకోటి తీసుకొచ్చి గొంగట తీసుకపో అని పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి పోతే ముఖం జల్లక బయట గుట్ట మీద కూర్చొని ఆలోచించి ఒక ఐడియా వేసుకొని ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళ ఆవిడ దగ్గరికి పోయి చెవులకు నగ ఉంటుంది పట్టెడనో ఏదో అంటారు గంటీలు అనుకోండి, గంటీలని జర ఇయ్యవే ఇది అమ్ముకొని నీకు తీసుంటి 10 చేపిస్తా అంటాడు. ఆమెను అమ్ముతుంది, ఇస్తుంది, అమ్ముకొస్తాడు. 200 రూపాయలు వస్తాయి ఆ రోజుల్లో. ఈ 200 తీసుకొని పోయి ఒక 10 డ్రెస్సులు కొంటాడు మంచి కొత్వాళ్ళు వేసుకునే టైప్లై కొని ఒక 6 కూలోళ్ళని మాట్లాడుకుంటాడు. అది కూడా ముస్లిం కూలోళ్ళని మాట్లాడుకొని ఊరు బయట ఒక చెట్టు కింద ఒక బావి ఉంటే మంచినీళ్ళ బావి ఉంటే ఆ బావి దగ్గర మంచిగా కుర్చీ టేబుల్ వేసుకొని ఈయన కూర్చుంటాడు. 6 సేవకులు ఉంటారు. ఎవడు బిందె పట్టుకొని వచ్చినా కుండ పట్టుకొని వచ్చినా అట్లా ముంచుకొని పోవాలంటే 1 పైస ఇచ్చి ముంచుకపోవాలని చెప్తాడు. ఇది ఆర్డర్ ఉంది రాజావారిది కాబట్టి ఇవ్వాలంటే ఊరోళ్ళందరూ వచ్చి ఉన్నట్టుందని భయపడి కొద్దీ ఒక్కొక్క పైసా ఇచ్చుకుంటూ పోతారు. తర్వాత ఊరి పటేల్ వస్తాడు. వాడు ఇంత దర్జాగా కూర్చున్నాడు, ఇంత కొత్త బట్టలు వేసుకొని కూర్చున్నట్టే రాజావారి ఆజ్ఞ ఉన్నట్టుందని పటేల్ కూడా ఇస్తాడు, పటవారి కూడా ఇస్తాడు. లాస్ట్కు ఆ ఏరియా జాగీర్దార్ వస్తాడు. వాడు కూడా నిజం లేకపోతే ఇంత గట్టిగా ఉండడు వీడని మొత్తం మీద ఫుల్ పైసలు సంపాదించి 2 బిల్డింగ్లు కడతాడు అందులోనే. ఇదంతా అయిన తర్వాత మంత్రి వస్తాడు, దీవాన్ వస్తాడు. దీవాన్ వీని వాలకం చూసి దీవాన్ మనుషులు పోతే బిందెలకి నీళ్ళు ఇస్తలేరంటే ఇదేదో కథ ఉన్నట్టుంది, మరి నాకు తెలియకుండా రాజావారు నవాబ్ గారే ఇచ్చినట్టుండు ఆర్డర్, నేను తెలియదు అంటే నా ఇజ్జత్ పోతుంది అనుకుని ఆయన కూడా పైసలు ఇస్తాడు. లాస్ట్కు ఒకరోజు నవాబ్ గారే ఆ రూట్లో పోతూ చీకటి అయింది కదా ఇక్కడ ఉండిపోదామని హాల్ట్ పెడతాడు. ఆయన మనుషులు వస్తే కూడా వీడు అదే ముచ్చట చెప్తారు, నాకు తెలియకుండా మా దివాన్ ఏమన్నా ఇచ్చిండేమో, మళ్ళీ ఇది పంచాయతీ ఎందుకు, చట్టాన్ని నేను కూడా గౌరవించాలని ఆయన కూడా ఇస్తాడు. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఒక చర్చలో వచ్చి వానికి పర్మిషన్ ఇస్తే నాకు చెప్పాలి కదా నువ్వు అని దివాన్ని పిలిచి అడుగుతాడు. అంటే నువ్వే ఇచ్చినావు అనుకున్నా సార్, నాకు చెప్పలేదు అని అనుకున్నా అంటే వాడిని పిలిపి అంటారు. వాడిని పిలిపిస్తారు. పిలిపిస్తే నాకు ప్రాణగండం వచ్చిందని అనుకుని వచ్చేటప్పుడు మస్తు పైసలు సంపాదించిండు కదా, పెద్ద నజరానా తీసుకొని దాంట్లో బంగారు కడ్డీలు పెట్టుకొని వచ్చి రాజుగారికి సమర్పిస్తాడు. సమర్పించగానే రాజు చల్లబడిపోతాడు. ఏమైందిరా నువ్వు ఎట్లా వసూలు చేసినావు, ఇంత పెద్ద పని ఎట్లా చేసినావు నాకు తెలియకుండా నా రాజ్యంలో అంటే, సార్ నా దగ్గర 11 ఉంటే 12 మంది కొత్వాళ్ళు ఉండి ఒకటి లేక నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టినరో గట్లనే నేను కూడా ఇక్కడ వసూలు చేసుకున్నా సార్, వాళ్ళకి ఏం చట్టం వర్తించిందో నాకు కూడా గదే చట్టం వర్తించింది అంటాడు. అంటే నవ్వి ఊరుకొని నీకు ఒక శిక్ష వేస్తున్నా, శిక్ష వేసినట్టు బయట ఉండాలని నువ్వు ఇక్కడ గంటలు కొట్టుకుంటూ కూర్చో నా గడి ముందు, గంటకు ఒక మోగాలే అని చెప్తాడు. ఈ మోగుడు కార్యక్రమానికి 8 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా మోగిస్తూ కూర్చుంటాడు. గంటకోసారి కొట్టాలి. ఈ కొట్టే క్రమంలో వానికి ఇది అంత వెట్టి చాకిరీ అయిపోయింది ఇది మళ్ళా అని బాధపడి నిద్రొచ్చి ఓ రోజు 1 గంట కొట్టాడు. ఈ గంట కొట్టకపోతే రాజావారు గంటకు ఒక రాణి దగ్గరికి పోతాడు. మొదలుపోయిన రాణి దగ్గరనే 2 గంటలు ఉంటాడు.
తెల్లారి ఆ రాణి వచ్చి నువ్వు నిన్న గంట మంచిగా కొట్టినవు అని పైసలు ఇచ్చిపోతుంది లంచం. మళ్ళా తెల్లారి ఇంకొక రాణి ఇచ్చిపోతుంది, వీడు మొత్తం గంటనే బంద్ చేస్తాడు. ఇదంతా చేసి నువ్వు మొత్తం అదేంటి అంతఃపురానికి ఎసరు పెడుతున్నావురా అని పిలిచి నీకు రావి చెట్టు పరగన అని ఇస్తున్నా, నువ్వు దునుకొని అది పంటలు పండించుకొని నువ్వు ఒక రాజులాగా బతుకు అని వాడిని రిలీజ్ చేసిండు అని ఆ కథ ఉంటుంది. ఇందులో ఒక నవలలో చెప్పినంత కథ చెప్పాడు సురవరం. ఇంత సృజనాత్మకత అంటే పటేల్ పట్వారీలు ఎట్లుండ్రు చదివినోడికి తెలుస్తుంది, ఎంత దుర్మార్గంగా ఉండ్రు తెలుస్తుంది, రాజు ఎంత అజ్ఞానంలో పాలించిండ్రు తెలుస్తుంది, దీవాన్లు ఎంత దివానా పని చేసిండ్రు తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా హుషారై ధైర్యం చేస్తే ఒకడు ఎంత పని చేయొచ్చో తెలుస్తుంది. ఇవన్నీ చెప్పాడు ఒక చిన్న కథలో. అంటే బహుముఖీనత ఉన్నప్పుడు ఏ ఒక్క రంగంలో చూసినా అంత విశాలత్వం, అంత షార్ప్నెస్ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఒక్క కథ మాత్రమే పనికొస్తుంది. ఇట్లా చెప్తే ప్రతి రంగంలో సురవరం గురించి చెప్పొచ్చు, చాలామంది చెప్పేవారు ఉన్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.